అంటే ఏంటో నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దొంగ కేసులు పెట్టించటం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. సిగ్గు శరము ఉంటే ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రాజీనామా చేయాలా? ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశారని చేయాలి? ఆమె అక్రమాల్లో అన్యాయాల్లో చేసిన పనుల్లో పర్సంటేజీలు తీసుకున్నావు అని చెప్పని అడిగింది. మీరేం చెప్పాలి? దానికి సమాధానం చెప్పాలి, వివరణ చెప్పాలి. మీరు అది ప్రజాస్వామ్యంలో ఉన్నారు. అలా కాకుండా నువ్వేం చెప్తావు? ఆయన మాట్లాడిన భాషకి కౌంటర్ ఇవ్వాలని చెప్తావు. నిజమే, మీ ఎమ్మెల్యేలు ఆడవాళ్ళతో లైంగికంగా వేధించినవి, ఫోనుల్లో రికార్డుల్లో వచ్చినవి అవన్నీ చెప్పాలి. అమ్మాయిలని ఫోనుల్లో బుక్ చేసుకొని వాళ్ళ ఫేసులు చూసి చెన్నైకి తీసుకుపోయేది చెప్పాలి, బెంగళూరుకు తీసుకుపోయేది చెప్పాలి. ముఖ్యంగా ఒక నాయకుడు పోతిరెడ్డిపాలెం దగ్గర ఒక గెస్ట్ హౌస్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని తీసుకెళ్ళింది చెప్పాలి, చెన్నైకి వెళ్ళింది చెప్పాలి, హైదరాబాద్ గెస్ట్ హౌస్లో చేసేది చెప్పాలి. కానీ ఏం చేస్తున్నారో మాకు తెలీదు, మేము చెప్పలేము. ఇక మేము మాట్లాడితే మీరందరూ లేనప్పుడు వద్దు, మాకు ఆ నింద వద్దు, మాకు అది కూడా రాదు. కానీ మీ భార్యలు ఇవన్నీ గమనించాలని నేను కోరుకుంటున్నాను. అనిల్ కుమార్, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ వెనక కూర్చున్న లైన్ మొత్తం ఇన్క్లూడ్. ఒక్కసారి ఈ మహిళలందరినీ ఫోటో తీయండి ప్లీజ్ దయచేసి. వీళ్ళల్లో ఇన్క్లూడింగ్ నన్ను కూడా, నీ వైసీపీ కార్యకర్తలు వీళ్ళల్లో ఒక అమ్మాయి నీ వైసీపీకి సంబంధించిన ఒక విధవ బాత్రూముల్లో ఫోటోలు తీస్తుంటే అనిల్ అన్న మమ్మల్ని బాత్రూముల్లో వీడియోలు తీస్తున్నారన్న అని చెప్పని అడిగితే ఆ అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి దొంగ కేసు పెట్టి ఈ మహిళలందరినీ జైలుకు పంపావు. నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా, నీకు రోషం లేదా అని అడుగుతున్నా. వాళ్ళతో పాటు కప్పెర శ్రీనివాసుల మీద కక్ష కట్టిన నువ్వు 307A2గా నన్ను చేర్చావు. నీకు సంస్కారం సభ్యత లేదా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి, ఈయన చేసిన పనులు పీడీ యాక్ట్ పెట్టేదానికి మా ఆయన మీద ప్రయత్నించావు. నువ్వు ఒక మనిషివా అని అడుగుతున్నా. మేము కూడా వ్యక్తిత్వ దూషణ చేయాలంటే 1000